ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 68వ అధ్యాయము 20 వాక్యములో ఇలా సెలవిచ్చింది. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడే ఉన్నాడు, మరణము తప్పించుటకు ప్రభు అయిన యెహోవా వశము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి మరణము జయించాలంటే అది మన చేతులు లేదు. ప్రతి మనిషి పుట్టడం ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం. రాజైన నెబుకద్నెజరు బబులోను దేశములో బంగార ప్రతిభతో ఒక విగ్రహము తయారు చేశాడు. అది 66 అడుగులు ఎత్తు, 6 అడుగులు వెడల్పు. అతను ఒక శాసనం కూడా రాశాడు. ఈ బబులోను దేశంలో నా యొక్క బంగారం బొమ్మకి ఎవరైనా పూజ చేయలేదంటే, నమస్కారం చేయలేదంటే వాళ్ళు తీసుకువెళ్లి అగ్నిగుణులు వేస్తానని అతను ఒక శాసనం రాశాడు. ఈ సద్రకు మెషకు అబెద్నెగో వాళ్ళు ఇజ్రాయెల్ దేశం నుండి మరి బబులోను దేశానికి వాళ్ళు బానిసలుగా వచ్చారు. వాళ్ళ ముగ్గురు యూదులు. వాళ్ళు యెహోవా దేవుడు తప్ప మరి ఏ దేవతలు వాళ్ళు మొక్కరు. వాళ్ళు ఈ ముగ్గురు ఆ బంగారం బొమ్మకి వాళ్ళు మొక్కలేదని రాజుగారు తెలిసినప్పుడు ఆ రాజుగారు వాళ్ళ ముగ్గురు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వాక్యంలో సెలవిచ్చినట్టు, రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించటం చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాణి రూపము దేవత రూపము బోలి వందన వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. వేసిందేమో అగ్నిలో ముగ్గురు. మరి 4వ వ్యక్తి దేవత రూపంలో ఉన్నాడు. ఆ ముగ్గురికి ఏ హాని కలగలేదు. రాజుగారు తన మంత్రికి చెప్పాడు. కాబట్టి మరణం తప్పించటం ప్రభు అయిన యెహోవా వశము. మరణము తప్పించాలనే దేవుడి వల్ల అవుతుంది కానీ మనుషుల వల్ల కాదు. ఆ నెబుకద్నెజరు రాజు తన సైనికులను పిలిపించి మరి ఆ ముగ్గురిని బయటికి తీసాడు అగ్నిగుండం నుండి. వాళ్ళకి ఏ హాని కలగలేదు. వాళ్ళు శరీరములు ఏ గాయము కాలిపోలేదు. తల వెంట్రుకలు కూడా అది కాలిపోకుండా క్షేమంగా బయట ఇచ్చారు. కాబట్టి దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనకి ఏ కొద ఉండదు. ఆనాడు దానియేలుని సింహం బోనులు వేసినప్పుడు అతను సింహం నుండి కాపాడినాడు దేవుడు. అలాగే నిన్ను నన్ను ఎవరైనా దేవుడు కాపాడుతాడు, తప్పకుండా కాపాడుతాడు. కాబట్టి దేవుడు మన పక్షంగా పూర్ణ రక్షణ కలగజేస్తాడు. ఎప్పుడు దేవుడు నమ్మినప్పుడు, దేవుడు విశ్వసించినప్పుడు దేవుడు రక్షణ కవచంగా నీకు ఉంటాడు. శద్రకు మెషకు అబెద్నెగోను రక్షించినట్టు మరి ప్రియ సహోదరి సోదరుడా, మిమ్మల్ని కూడా రక్షించే అవకాశం ఉంటుందని ఈ బైబిల్ వాక్యం సెలవిచ్చింది. చిన్న ప్రార్థన. సర్వవంతుడా, సర్వసృష్టిగత సర్వేశ్వరా తండ్రి, శద్రకు మెషకు అబెద్నెగోను అగ్నిగుణంలో కాపాడినట్టు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న మరి సహోదరి సహోదరుడు కూడా ప్రతి ఒక్కరిని మరి రక్షక కవచం వాళ్ళకి ఏర్పాటు చేయండి ప్రభా తండ్రి. మరి వాళ్ళకి ఏ ఆపద రాకుండా మరణము తప్పించడం నీ వశం ప్రభా. అవును ప్రభా, మరి మరణము నుంచి మరి తప్పించి దేవుడే నువ్వే మేము విశ్వాసం నమ్ముతున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బహుగా దీవించాలని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్న పరలోకమున్న పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయాభిలాషి థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.